తెలంగాణలో మేడారం మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క రావడంతో ప్రధాన ఘట్టం పూర్తయింది. దీంతో వనదేవతల్ని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. మూడో రోజు గద్దెలపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కట్టారు. సర్వదర్శనం కోసం దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దీనిపై మరిన్ని వివరాలను ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. సార్లమ్మ జాతర అంటేనే ఆరాధ్యంగా కొలుచుకునేటువంటి భక్తులు కొంగు బంగారంగా పేర్కొనే సమ్మక్క సార్లమ్మ నిలువెత్తు అద్దం అన్నట్టు చెప్తుంటారు. కానీ వారు ఎప్పుడైతే తలనీలాలు సమర్పించి జంపన్న వాగుల్లో నిలువెత్తు బంగారంతో తన తల మీద పెట్టుకొని ఇప్పటికీ బార్లు తిరుగుతున్నారు. ఇక ఘట్టం ఇప్పుడు గద్దెల పైన సమ్మక్కతో పాటు సార్లమ్మ, పగడిద్దరాజు, అదే విధంగా గోవిందరాజులు ఉన్నారు. కానీ జనం మాత్రం కిక్కిరిసిపోయారు. ఇటు చూస్తే అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బెల్లం పైకి ఇసరడం చోట ఎవరికైనా దెబ్బలు తాకుతాయి, కానీ ఎవరు కూడా చెక్కద్దన్నా కానీ ఈ పాటికి మాత్రం జనం మాత్రం ఎవరు వినట్లేదు. ఈ నేపథ్యంలోనే జనం మాత్రం కిక్కిరిసిపోయారని చెప్పొచ్చు. అంటే ఒకసారి జనం తాకిడి ఇప్పుడు ఈ రోజు సమ్మక్క సార్లమ్మ లాస్ట్ ఘట్టం కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి తిరుగు ప్రయాణం కూడా సమ్మక్క సార్లమ్మరు, పగిడిద్దరాజులు కావచ్చు, గోవిందరాజులు కావచ్చు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నైట్ రాత్రి 12 గంటల వరకు కాబట్టి జనమంతా కూడా ఒక్కసారిగా తండోపతండాలుగా ఉదయం బార్లు తిరిగారు. నిజంగానే క్యూ లైన్ లో సుమారుగా 2 కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. భక్తులు ఎప్పుడెప్పుడా సమ్మక్క సార్లమ్మను దర్శించుకుందామా అని కూడా వేచి చూస్తున్నారు. చిన్న పిల్లలతో పాటు నిలువెత్తు బంగారాన్ని తలపైన పెట్టుకొని మోస్తూ ఇక్కడికి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. నేను చూస్తున్నాం ఇప్పుడే సమ్మక్క సార్లమ్మను నేపథ్యంలో మన సమ్మక్క గద్దెల వద్ద చూద్దాం. పోలీసు అధికారుల మధ్య సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటున్నారు మంత్రి సీతక్క గారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలుసుకొని తీసుకొని వచ్చి ఈ రోజు దర్శించుకుంటున్నారు. ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ రోజు వచ్చి దర్శించుకుంటే భోగభాగ్యాలు కావచ్చు, లేకుంటే సంపద కావచ్చు, లేకుంటే ఆ తల్లిని కోరిన కోరికలు కావచ్చు మాకు నెరవేరుతాయని ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గిరిజనులు సైతం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం సమ్మక్క సార్లమ్మ గద్దెలను మాత్రం భక్తులతో మాత్రం పరవశించిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వివిఐపి దర్శనాలకు సంబంధించి వివిఐపి టికెట్లు జారీ చేసినా కానీ ఈ క్రష్ కి మాత్రం విఐపి టికెట్స్ అనేది ఏది లేదు. అందరూ కూడా సమానమైన దారిలో కూడా వెళ్ళాలి. ఆ దేవతను దర్శించుకోవాలంటే అందరూ ఒకే మార్గంలో ముక్తి మార్గంలో వెళ్ళాలంటూ కూడా విఐపి దర్శనాలు టోకెన్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఒక దిక్కు చూస్తే కనుక కొబ్బరికాయలతో బెల్లంతో మాత్రం ఈ ప్రళయం అంతా మాత్రం మారిమోగిపోతుంది. జై సమ్మక్క సార్లమ్మ తల్లి అంటూ కూడా భక్తుల పరవశంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఒక్కసారిగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గిరిజన మహాకుంభమే సమ్మక్క సార్లమ్మ జాతర అంటేనే ఆరాధ్యంగా కొలుచుకునేటువంటి భక్తులు కొంగు బంగారంగా పేర్కొనే సమ్మక్క సార్లమ్మ నిలువెత్తు అద్దం అన్నట్టు చెప్తుంటారు. కానీ వారు ఎప్పుడైతే తలనీలాలు సమర్పించి జంపన్న వాగుల్లో నిలువెత్తు బంగారంతో తన తల మీద పెట్టుకొని ఇప్పటికీ బార్లు తిరుగుతున్నారు. ఇక ఘట్టం ఇప్పుడు గద్దెల పైన సమ్మక్కతో పాటు సార్లమ్మ, పగడిద్దరాజు, అదే విధంగా గోవిందరాజులు ఉన్నారు. కానీ జనం మాత్రం కిక్కిరిసిపోయారు. ఇటు చూస్తే అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బెల్లం పైకి ఇసరడం చోట ఎవరికైనా దెబ్బలు తాకుతాయి, కానీ ఎవరు కూడా చెక్కద్దన్నా కానీ ఈ పాటికి మాత్రం జనం మాత్రం ఎవరు వినట్లేదు. ఈ నేపథ్యంలోనే జనం మాత్రం కిక్కిరిసిపోయారని చెప్పొచ్చు. అంటే ఒకసారి జనం తాకిడి ఇప్పుడు ఈ రోజు సమ్మక్క సార్లమ్మ లాస్ట్ ఘట్టం కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి తిరుగు ప్రయాణం కూడా సమ్మక్క సార్లమ్మరు, పగిడిద్దరాజులు కావచ్చు, గోవిందరాజులు కావచ్చు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నైట్ రాత్రి 12 గంటల వరకు కాబట్టి జనమంతా కూడా ఒక్కసారిగా తండోపతండాలుగా ఉదయం బార్లు తిరిగారు. నిజంగానే క్యూ లైన్ లో సుమారుగా 2 కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. భక్తులు ఎప్పుడెప్పుడా సమ్మక్క సార్లమ్మను దర్శించుకుందామా అని కూడా వేచి చూస్తున్నారు. చిన్న పిల్లలతో పాటు నిలువెత్తు బంగారాన్ని తలపైన పెట్టుకొని మోస్తూ ఇక్కడికి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. నేను చూస్తున్నాం ఇప్పుడే సమ్మక్క సార్లమ్మను నేపథ్యంలో మన సమ్మక్క గద్దెల వద్ద చూద్దాం. పోలీసు అధికారుల మధ్య సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటున్నారు మంత్రి సీతక్క గారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలుసుకొని తీసుకొని వచ్చి ఈ రోజు దర్శించుకుంటున్నారు. ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ రోజు వచ్చి దర్శించుకుంటే భోగభాగ్యాలు కావచ్చు, లేకుంటే సంపద కావచ్చు, లేకుంటే ఆ తల్లిని కోరిన కోరికలు కావచ్చు మాకు నెరవేరుతాయని ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గిరిజనులు సైతం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం సమ్మక్క సార్లమ్మ గద్దెలను మాత్రం భక్తులతో మాత్రం పరవశించిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వివిఐపి దర్శనాలకు సంబంధించి వివిఐపి టికెట్లు జారీ చేసినా కానీ ఈ క్రష్ కి మాత్రం విఐపి టికెట్స్ అనేది ఏది లేదు. అందరూ కూడా సమానమైన దారిలో కూడా వెళ్ళాలి. ఆ దేవతను దర్శించుకోవాలంటే అందరూ ఒకే మార్గంలో ముక్తి మార్గంలో వెళ్ళాలంటూ కూడా
విఐపి దర్శన టోకెన్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఒక దిక్కు చూస్తే కనుక కొబ్బరికాయలతో బెల్లంతో మాత్రం ఈ ప్రళయం అంతా మాత్రం మారిమోగిపోతుంది. జై సమ్మక్క సారలమ్మ తల్లి అంటూ కూడా భక్తులు పరవశంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం, ఒక్కసారిగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గిరిజన మహాకుంభమేళైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను మాత్రం భక్తులు మాత్రం పోటెత్తారని చెప్పొచ్చు. మరొక అంటే ఉదయం 5 గంటల నుండి ఇప్పటి వరకు మాత్రం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. ఎక్కడికక్కడ భక్తులు మాత్రం ముందస్తు చర్యలో భాగంగా కొంతమంది కొంత టైం వెచ్చించుకొని వెళ్ళి దర్శనం చేసుకుందామని కొంతమంది అవుతూ మాత్రం ముందు వస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ముందు వెళ్ళి దర్శనం చేసుకోవాలనే తాపత్రయంతో ముందుకు వస్తున్నారు భక్తులు. ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళి వారు తెచ్చుకున్నటువంటి మొక్కలకు సంబంధించి కోళ్లు గొర్రెలు మేకలు కావచ్చు అవి కట్ చేసుకొని తిని ఇక్కడి నేరుగా ఇంటికి ప్రయాణిస్తారు. కానీ ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే మాత్రం ఇప్పటికీ జనం మాత్రం తీసుకుపోయారు. ఇప్పటి సుమారుగా 2,20,00,000 మంది దర్శించుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సాయంత్రం నుండి రేపటి వరకు అంటే రేపటితో ఈ ఘట్టం ముగిస్తుంది కాబట్టి 31వ తారీఖు నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో 28కి స్టార్ట్ అయింది, 31తో ముగియబడుతుంది. ఈ 4 రోజుల జాతరలో మాత్రం సుమారుగా 3.5 కోట్ల మంది వచ్చి భక్తులు దర్శించుకుంటారని మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానిటరింగ్ చేయడానికి ఇటు పోలీసు పరవచ్చు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 21 శాఖ నుంచి 42,677 మంది అధికారులను ఇది సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసు పహార్ల మధ్య మాత్రం ఎక్కడైతే హోంగార్డ్ కాంచెల్లి ఐఏఎస్ అధికారి వరకు మాత్రం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఐపీఎస్ అధికారి నుంచి కింది స్థాయి వరకు అంటే రెవెన్యూ శాఖ వరకు కింది స్థాయి వరకు కూడా అధికారులు సంయుక్తం అయ్యారు. ఇటు పారిశుద్ధ్య లోపం కావచ్చు, లేకుంటే హాస్పిటల్ లోపాలు కావచ్చు, ఇక్కడ కూడా ఎలాంటి అవంచన సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిఐపీలకు సంబంధించి కొంతమంది మంత్రులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారు నేరుగా కుటుంబ సభ్యులతోటి వచ్చి దర్శించుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అక్కడే ఉన్నటువంటి తులాభారం ఏదైతే తులాభారానికి కూడా వారు వచ్చి వాళ్ళ నిలువుటెత్తు బంగారాన్ని జోకించి ఆ అమ్మవారికి సమర్పించడానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చూస్తే ఇటు వివిఐపీల తాకిడి కావచ్చు, ఇటు భక్తుల తాకిడి కావచ్చు, నార్మల్ భక్తుల తాకిడి కావచ్చు చాలా అధిగమించిందని చెప్పొచ్చు. చాలా ఎంతవరకు ఉన్నా కానీ ఇక సుమారుగా మాత్రం ఒక దర్శనం చేసుకోవాలంటే సుమారు 2 నుంచి 3 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ సాధారణమైన క్యూ లైన్ లో ఉంటే కనుక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది దర్శనానికి అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే మరో జన్మ పుట్టి ఉండాలి. ఇప్పుడు మేము వచ్చి దర్శించుకున్న నేపథ్యంలోనే మాత్రం మేము మొక్కిన మొక్కులు కోరిన కోరికలన్నీ కూడా తీర్చే విధంగా సమ్మక్క తల్లి ఉందని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ జాతరకు తండోపతండాలుగా జనం వస్తుంటారు. ఎందుకంటే ఇది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి ఇక్కడికి అందరూ రావాల్సిందే, అందరూ ఉండాల్సిందే. ఇదిక భక్తి భావనలతోటి తన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వచ్చినటువంటి నేపథ్యంలోనే గిరిజన జాతరగా పేరు పొందింది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలు అంటే వన దేవతలుగా మొక్కుకుంటారు. కానీ ఆ ప్రతిరూపాలు లేకపోయినా కానీ ఆ సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక భక్తి భావనతోటి గుండెలో పెట్టుకొని వచ్చి ఆ సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తారు. ఈ నేపథ్యంలోనే మరొక 2 గంటల లోపల జనజాతర మాత్రం కొంతవరకు